హలో ఎవ్రీవన్. ఐరన్ ప్లేటెడ్ లెహెంగా విత్ ఫార్ములాస్ అయితే చెప్పడం జరిగింది ఈ వీడియోలోని. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మొత్తం ఈ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి, ఇంకా ఐరన్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఈ లెహెంగాకి మధ్యలో అయితే నేను ఒక స్టిచ్ వేసాను. అది దేనికోసం అనేది నేను వీడియోలో చెప్తాను, చూస్తూ ఉండండి. ఈ లెహంగా కోసం నేనైతే ఫుల్ సారీనైతే యూజ్ చేస్తున్నాను. బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. నేను బ్లౌజ్ పీస్ తో నెక్స్ట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ సారీ మొత్తం యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా. దీనికోసం లైనింగ్ అయితే నేను 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. అది కూడా నేను లంగా తాన్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. లెహంగా ప్రిల్స్ కోసం అయితే మనం ఫస్ట్ ఈ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. సారీ మొత్తం ఎంత అయితే వచ్చిందో మనం అయితే మెజర్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా 50 ఇంచెస్ అయితే మెజర్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి మెజర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అలా నాకు 3 టైమ్స్ వచ్చింది. 50 50 50 అలా అనమాట. మొత్తం క్లాత్ లెంత్ వచ్చేసి నాకు 188 అయితే వచ్చింది నాకు. నెక్స్ట్ మెజర్మెంట్స్ అయితే చూద్దాము. ఇవి వచ్చేసి మనం 11 to 12 ఇయర్స్ 13 ఇయర్స్ వరకు కూడా ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ లెంత్ వచ్చేసి లెహంగా లెంత్ వచ్చేసి 35 తీసుకున్నాను అనమాట. ఖర్చు కోసం అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. అంటే నాకు 36 వచ్చింది. మనం ఈ 36 నుంచి మళ్ళీ బెల్ట్ అయితే మైనస్ చేయాలి. వేస్ట్ బెల్ట్ 2 ఇంచెస్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ. సో 36 నుంచి 2 ఇంచెస్ మైనస్ చేశాను నేను ఇక్కడ. 34 వచ్చింది. సో నేను తీసుకోవాల్సిన లెంత్ వచ్చేసి 34 అనమాట. లెంత్ మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే వేస్ట్ అయితే ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దాము. వేస్ట్ వచ్చేసరికి ఇక్కడ 27 అయితే వచ్చింది వేస్ట్. సో 27 కి మనము ఇక్కడ లూజింగ్ కోసం 2 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 3 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 4 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే 3 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. వేస్ట్ వచ్చేసి 27 కదా. 27 ప్లస్ 3 అయితే తీసుకుంటున్నాను. సో నాకు 30 వచ్చింది ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసరికి. ఇప్పుడైతే ప్లీట్ సైజ్ చూద్దాము. నేను లెహంగాకి ప్లీట్ సైజ్ వచ్చేసి నేను 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. 1 ఇంచ్ తీసుకోవచ్చు, హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 2.5 కూడా తీసుకోవచ్చు అనమాట. ఇందాక మనం అయితే మెజర్ చేసుకున్నాం కదా టోటల్ క్లాత్ లెంత్, నాకైతే 188 వచ్చింది. సో నేను 188 కి 2 ఇంచ్ అయితే మైనస్ చేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ మనకి ప్లీట్స్ పెట్టడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ మెజర్మెంట్ 186 అనేది. సో ఈ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. కుచ్చులన్నీ సమానంగా రావడానికి మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకోవాలనే ఫార్ములా అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ అయితే మనము ఈ 3 మెజర్మెంట్స్ తీసుకోవాలి. మనము ప్లీట్ సైజ్ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్లీట్ సైజ్ వచ్చేసి 0.5, అలానే 1 ఇంచ్, 1.5, 2 ఇంచ్, 2.5. మనకి ఒక్క ఫార్ములా తెలిస్తే 10 మీటర్స్ క్లాత్ ఉన్నా సరే మన వేస్ట్ కి అయితే మ్యాచ్ చేయొచ్చు. మనకి వేస్ట్ ఎంత అయితే వచ్చిందో దాన్ని మనం ప్లీట్ సైజ్ తో డివైడెడ్ బై చేయాలన్నమాట. ఇక్కడ నాకు వేస్ట్ లూజ్ వచ్చేసి నాకు 30 వచ్చింది. సో 0.5 అయితే డివైడెడ్ బై చేయాలి. నేను ఇక్కడ 30 డివైడెడ్ బై 0.5 చేశాను. నాకు వచ్చేసి 60 వచ్చింది. సో మనకి లెహంగాకి ప్రిల్స్ వచ్చేసి కుచ్చులు వచ్చేసి 60 వస్తాయి అన్నమాట. మొత్తం ప్రిల్స్ వచ్చేసి 60 రావాలి మొత్తము. ఇప్పుడు వరకు మీరు ఫస్ట్ పాయింట్ చూసారు కదా. ఇప్పుడైతే సెకండ్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు క్లాత్ లెంత్ మనం కొలుచుకున్నాం కదా. క్లాత్ ఎంత అయితే వచ్చిందో నాకైతే 186 వచ్చింది కదా. 186 ని మనము ప్లీట్స్ తో డివైడెడ్ బై చేయాలన్నమాట. 186 డివైడెడ్ బై 60 చేయాలి. ఇక్కడ నాకు 3.1 అయితే వచ్చింది అనమాట. సో మనము ప్రిల్ పెట్టేటప్పుడు మనకి ఈ మెజర్మెంట్ అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. 3.1. సో ఇప్పుడు 1 ఇంచ్కి ఎలా పెట్టుకోవాలో కూడా చూద్దాము. ఫస్ట్ మనం వచ్చేసి వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. వేస్ట్ డివైడెడ్ బై ప్లీట్ సైజ్ చేయాలన్నమాట. 30 డివైడెడ్ బై 1 చేస్తే 30 వచ్చింది.
సో మనకి 30 ప్రిల్స్ అయితే వస్తాయి. 30 కుర్చీలు అయితే వస్తాయి అన్నమాట. సో మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లాత్ లెంత్ వచ్చేసి నాకు క్లాత్ మొత్తం 186 వచ్చింది కదా. సో దాన్ని నేను ప్రిల్స్ తో డివైడెడ్ బై చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ నాకు 6.2 అయితే వచ్చింది. మీరు చూసారు కదా 6.2 అయితే వచ్చింది. ఇదే విధంగా మనము 1.5, 2 ఇంచ్, 2.5 మీకు అన్ని చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు నేను ఇక్కడ 1 ఇంచ్ కే ఫార్ములా చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి, మీరు 1.5 పెట్టాలనుకున్నారు అనుకోండి, లేదు 2 ఇంచ్ పెట్టాలనుకున్నారు, లేదా హాఫ్ ఇంచే పెట్టాలనుకున్నారు, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో మిమ్మల్ని ఏ మాత్రం కన్ఫ్యూజ్ చేయకూడదు అనేదే నా ప్రయత్నం. ఇక్కడ 1.5 ప్రిల్ సైజ్ అయితే చూద్దాము. వేస్ట్ డివైడెడ్ బై ప్రిల్ సైజ్ నాకు వచ్చేసి 20 వచ్చింది. సో క్లాత్ టోటల్ క్లాత్ డివైడెడ్ బై ప్రిల్స్. సో నాకు 186 డివైడెడ్ బై 20 చేస్తే నాకు ఇక్కడ 9.3 అయితే వచ్చింది. ఈ మెజర్మెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచ్ అయితే చూద్దాము. వేస్ట్ డివైడెడ్ బై ప్రిల్ సైజ్. సో నాకు ఇక్కడ 30 డివైడెడ్ బై 2 చేస్తే 15 వచ్చింది. సో మొత్తం ప్రిల్స్ వచ్చేసి 15 వస్తాయి. సో నేను లైనింగ్ అయితే ఇదే ఫార్ములా యూజ్ చేయాలనుకుంటున్నాను. 2 ఇంచ్ ప్రిల్స్ అయితే పెడతాను లైనింగ్ కోసం. ఇక్కడ మనం మళ్ళీ వచ్చేసి క్లాత్ టోటల్ క్లాత్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్లీట్స్ డివైడెడ్ బై చేయాలన్నమాట. 186 డివైడెడ్ బై 15 నాకు 12.4 వచ్చింది. సేమ్ ఇదే ఫార్ములా 2.5 కూడా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదు అంటే నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ ఫార్ములా పైన. నేను ఇంకొకసారి మీకు ఇంకా క్లియర్ గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము ప్రిల్ సైజ్ అయితే తీసుకున్నాం. 1 ఇంచ్ తీసుకోవాలనుకున్నాం కదా. సో 1 ఇంచ్ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ వచ్చేసి 30 తీసుకున్నాను నేను. వేస్ట్ వచ్చేసి సో వేస్ట్ ని మనము ప్రిల్ సైజ్ తో డివైడెడ్ బై చేయాలన్నమాట. 30 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 30. సో నాకు కుచ్చులు మొత్తం వచ్చేసి 30 వస్తాయి అన్నమాట టోటల్. ఇక్కడ నేను క్లాత్ తీసుకున్నాను. క్లాత్ వచ్చేసి టోటల్ క్లాత్ వచ్చేసి 186 డివైడెడ్ బై కుచ్చులు 30 వచ్చాయి కదా, 30 వచ్చాయి కదా కుచ్చులు. సో ఆ 30 కుచ్చులు మనం డివైడెడ్ బై చేయాలి క్లాత్ తోని. సో మనకి ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబరే మనకి ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. 186 డివైడెడ్ బై 30 6.2. సారీ, ఇక్కడ నేను 6.0 మార్క్ చేశాను. 6.2. ఇప్పుడు వచ్చిన ఈ 6.2 మెజర్మెంట్ ని క్లాత్ పైన ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ నేను లెంత్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. లెంత్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను సారీ ఎంత అయితే లెంత్ వచ్చిందో అంతా కూడా నేను తీసుకుంటున్నాను. పైన వచ్చిన బార్డర్ అయితే కట్ చేసేసి నేనైతే మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను ఇలా పిల్ట్ అయితే వేసేస్తాను అనమాట. సో నేను బార్డర్ మట్టుకి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా. నేను ఇక్కడ బార్డర్ కోసం అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. లేదు అంటే మీరు ఈ విధంగా ఫోల్డింగ్స్ వేసుకుని కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం లెంత్ మార్క్ చేసుకుని ఒక లైన్ మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫోల్డింగ్ కోసం అయితే 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 6.2 వచ్చింది కదా, ఆ మెజర్మెంట్ అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. విషయం మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఇక్కడ మనం 6.2 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ లోపలికి మార్క్ చేసుకోవాలన్నమాట. మన ప్రిల్ సైజ్ వచ్చేసి లోపలికి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. మనం ప్రిల్ సైజ్ 1 ఇంచ్ అనుకున్నాం కదా, సో 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. మళ్ళీ మనం 6.2 ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుండి మళ్ళీ 6.2 మార్క్ చేసుకుని లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి.
ఇదే విధంగా చివరి వరకు మార్క్ చేసుకోవాలి. లేదు అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు మార్క్ చేసుకుంటూ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ ప్రిల్స్ కూడా ఏ విధంగా పెట్టాలనేది చూపిస్తాను. మనం ఏదైతే 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గర నుండి మనము ఇక్కడ లోపల ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఈ విధంగా తీసుకురావాలి. ఈ విధంగా అయితే మనకి ఒక ప్రిల్ అయితే రెడీ అవుతుంది, ఒక కుర్చీ అయితే రెడీ అవుతుంది. ఇదే విధంగా మనం కుర్చీలన్నీ పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే పిన్ తో సెక్యూర్ చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా, 6.2 లోపల 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, దాన్ని ఇక్కడ 1 ఇంచ్ ఈ లైన్ పైనకి అయితే తీసుకురావాలి. నెక్స్ట్ మనం మళ్ళీ 6.2 లైన్ నుంచి మళ్ళీ 6.2 మార్క్ చేసుకుని లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం మార్క్ చేసుకుని పిన్స్ తో సెక్యూర్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ మెషిన్ పై స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం ద్వారా నాకు నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలనే క్లారిటీ అయితే వస్తుంది. సో దట్ నాకు కొంచెం బూస్టప్ గా కూడా ఉంటుంది. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ మెయిన్ క్లాత్ మార్కింగ్ చూసారు కదా, ఇప్పుడైతే లైనింగ్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా ప్రిల్స్ పెట్టుకోవాలి అనేది కూడా చూద్దాము. లైనింగ్ కోసం అయితే లెంత్ అయితే నేను క్లాత్ కి వచ్చిన పన్నా అంతా అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా వచ్చింది నేను ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాను, కింద ఎక్స్ట్రా వచ్చింది. సో ఇక్కడ నాకు మొత్తం 117 వచ్చింది. 117 మైనస్ 2 చేయాలి మనం. మెయిన్ క్లాత్ కి ఎలా అయితే మైనస్ చేసామో 2 ఇంచెస్, అలానే లైనింగ్ కూడా 2 ఇంచెస్ చేయాలి. సో నాకు 115 వచ్చింది. ఇక్కడ మనము వేస్ట్ డివైడెడ్ బై పిల్ట్ సైజ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ నా వేస్ట్ వచ్చేసి 30, సో పిల్ట్ సైజ్ వచ్చేసి 2 అనమాట. నాకు వేస్ట్ డివైడెడ్ బై 2 చేస్తే నాకు 15 వచ్చింది. ఇక్కడ క్లాత్ మొత్తం నాకు 115 ఇంచులు వచ్చింది. సో దానితో నాకు ప్రిల్స్ ఎంత అయితే వచ్చాయో దాంతో డివైడెడ్ బై చేస్తున్నాను. 15 వచ్చాయి నాకు. సో నాకు 7.6 వచ్చింది ఇక్కడ. ఈ 7.6 ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడైతే. ఫస్ట్ వచ్చేసి మనం 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా మార్క్ చేసుకున్నాం కదా. సో అదే విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ మనకి 7.6 వచ్చింది కదా, ఆ మెజర్మెంట్ అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం 2 ఇంచ్ ప్రిల్స్ పెడదాం అనుకున్నాం కదా, మనం ఆ 2 ఇంచ్ లోపలికి అయితే మార్క్ చేసుకోవాలి. 7.6 మార్క్ చేసుకుని లోపలికి 2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ 2 ఇంచ్ లోపలికి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ పాయింట్ ని 1 ఇంచ్ దగ్గరికి తీసుకురావాలి. ఈ విధంగా అయితే ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. లైనింగ్ వచ్చేసరికి మీరు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు ప్రిల్ సైజు, కానీ ఫార్ములా అయితే ఇదే యూజ్ చేయండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది కూడా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను కదా, సో 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ నుంచి మనం 6.2 అయితే మార్క్ చేసుకున్నాము. ఈ విధంగా లోపలికి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకుని ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి. మనం ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు మనము కింద ఉంది కదా, ఇది కూడా పైకి పట్టుకుని లాగుతూ స్టిచ్ చేసుకోవాలి, లేదు అంటే ప్రిల్స్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మళ్ళీ నేను అక్కడ నుంచి 6.2 మార్క్ చేసుకుని లోపలికి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా అయితే 1 ఇంచ్ ప్రిల్ వచ్చేలాగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను నేను. ఇదే విధంగా క్లాత్ మొత్తం అయితే ఇదే విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, లేదంటే కామెంట్ చేయండి, ఇంకా క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను.
నేను ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. అది ఏంటి అంటే మనం ప్రిల్ సైజ్ మార్క్ చేసుకునేటప్పుడు 1 లైన్ కూడా ఎక్కువ, తక్కువ లేకుండా అయితే మార్క్ చేసుకోవాలి. లేదు అంటే మన వేస్ట్ ఎక్కువ, తక్కువ అవుతుంది. ఫ్రిల్స్ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కొంచెం క్రిందకైతే నేను ఈ విధంగా సెకండ్ స్టిచ్ అయితే వేశాను. ఐరన్ చేయడం కోసం ఈ విధంగా స్టిచ్ చేసి ఐరన్ చేసుకుంటే మనకైతే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా అయితే నేను ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇలాంటి క్లాత్స్ కొంచెం త్వరగా కాలే అవకాశం ఉంటుంది. సో, మీరైతే వీలైనంత తక్కువలో పెట్టి చేసుకోండి. నేను క్రిందొచ్చేసరికి ఈ విధంగా అయితే ఈ విధంగా నీట్‌గా సర్దుకొని ఐరన్ చేసుకోవాలి. ప్లీట్స్ ఐరన్ చేసేటప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. అప్పుడైతే మనకి కొంచెం పని కూడా ఈజీగా ఉంటుంది. త్వరగా అయిపోతుంది. లేదు అంటే మనమే చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. పైన ఎంతైతే గ్యాప్ 1 ఇంచ్ పెట్టామో కింద కూడా 1 ఇంచ్ గ్యాప్ ఇలా సర్దుకుంటూ నీట్‌గా చేసుకోండి ఐరన్ చేసేటప్పుడు. నేనిక్కడ మా అబ్బాయి హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. సో, ఇదే విధంగా మొత్తం మనమైతే ప్రిల్స్ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసాం కదా! ఆ స్టిచ్ అయితే నేను ఇప్పుడే తీయడం లేదు. అది నేనైతే కస్టమర్‌కి వెళ్ళే వరకు కూడా నేను అలానే ఉంచుదామనుకుంటున్నాను. ఎందుకంటే, ఆ స్టిచ్ మనం తీసినప్పుడు ఏమవుతుందంటే, ఫ్రిల్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి. సో, నేను ఆ స్టిచ్‌నైతే అలానే వదిలేస్తున్నాను. కొంచెం దూరం కుట్టయితే వేశాననమాట నేను. ఈ వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నారు అని మీకనిపిస్తే నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. అలానే నా ఛానల్ నేమ్‌కి మీనింగ్ ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. అశ్రద్ధ కూడా చేయొద్దు. ప్లీజ్ డూ కామెంట్. నెక్స్ట్ లెహెంగాకి రాంగ్ సైడ్ అయితే లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా. నెక్స్ట్ వేస్ట్ బెల్ట్ కోసం మనం వేస్ట్ ఎంతైతే వచ్చిందో దానికి కొంచెం 2, 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకోండి ఫోల్డ్ చేయడం కోసం. 5 ఇంచెస్ లెంగ్త్‌తో నేనిక్కడ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను. అదే విధంగా క్యాన్వాస్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే తీసుకొని, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. నేనిక్కడ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసుకున్నాను. ఒక సైడ్ వచ్చేసరికి నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేశాను. సింగిల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇప్పుడైతే వేస్ట్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ నేను 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బెల్ట్ వచ్చేసరికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేనిక్కడ ఫోల్డింగ్ కోసం ఎక్స్‌ట్రా 1 ఇంచ్ అయితే వదులుకొని అక్కడి నుంచి అయితే స్టిచ్ చేస్తున్నాను. నేనైతే రైట్ సైడ్ పెట్టానన్నమాట. రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్‌కి టర్న్ చేస్తాను. ఇదే విధంగా చివరి వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకొని అటు ఇటు కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేనిక్కడ ఉక్స్ పట్టి వేయాలనుకుంటున్నాను. సో, పిల్లలకి 6-7 వరకు పెట్టుకోవచ్చు ఓపెను. నేనైతే 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇక్కడ ఓపెన్ వచ్చేసరికి. ఇక్కడ నుంచి అయితే నేను స్టిచ్ వేసుకుంటున్నాను. నా ఛానల్‌లో మీరు ఇంతవరకు వచ్చారు. థాంక్ యూ సో మచ్ ఫర్ థట్. అలానే వెళ్ళే ముందు నా ఛానల్ నేమ్ మీనింగ్ కూడా కామెంట్ చేసి వెళ్ళండి. నేనిక్కడ కొంచెం కిందికి స్టిచ్ వేసి ఇక్కడైతే పాదం ఆడించుకొని తీసుకుంటున్నాను నేనిక్కడ పక్కకి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే మనము లైనింగ్‌కి లైనింగ్, మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్. ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే నేను ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకున్నాను. అదే విధంగా మనం లైనింగ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి.